హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. శివ చాలా సంతోషంగా బిందుకి చెవి పోగులు పెడుతూ ఉంటాడు. ఇక అటుగా వస్తున్న అపూర్వ గోరింటాకు ఇద్దరూ కూడా ఈ బిందు ఎక్కడకు పోయి ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అమ్మాయి అమ్మాయి అటు చూడు, అక్కడ కనిపిస్తుంది, బిందులానే ఉంది, పద వెళ్ళి చూద్దాం, బిందు పక్కన ఎవరో అబ్బాయి కూడా ఉన్నాడు అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ గోరింటాకు ఇద్దరు కలిసి హడావుడిగా బిందు ఉన్న దగ్గరికి వస్తూ ఉంటారు. పిన్ని, త్వరగా పద పిన్ని, అక్కడ బిందు పక్కన ఉన్న అబ్బాయి ఎవరో ఇప్పుడే తెలుసుకొని ఆ కేపి అంతు తేల్చాలి అని చెప్పి అపూర్వ గోరింటాకుతో చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ గోరింటాకు ఇద్దరు కలిసి బిందు ఉన్న దగ్గరకు వెళ్తారు. బిందు అని పిలవటంతో బిందు వెనక్కి తిరిగి ఏంటత్తయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక్కడేం చేస్తున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఇక్కడ నాగదేవత ఉంది కదా, నాగదేవతకి దండం పెట్టుకుంటున్నాను అత్తయ్య అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది. నీ పక్కన ఇప్పటి వరకు ఒక అబ్బాయి ఉన్నాడు కదా అని అపూర్వ అడుగుతూ ఉంటే, అబ్బాయా, అబ్బాయి ఎవరు అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది. నీ పక్కన అబ్బాయి ఉన్నాడు, మేము చూసాము అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది. అబ్బాయి లేడు, ఏమీ లేడు, మీరు పొరపాటు పడ్డట్టున్నారు అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది. మేము పొరపాటు పడ్డామా, నీ అంతు తేలుస్తానులే కానీ రా వెళ్దాం అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మీరు కూడా నాగదేవతకి దండం పెట్టుకోండి అత్తయ్య అని చెప్పి బిందు చెప్తూ ఉంటే, సరే అని చెప్పి అపూర్వ గోరింటకు అక్కడ ఉన్న నాగదేవతకు దండం పెట్టుకుంటూ ఉంటే, బాయ్ శివ అని చెప్పి చాటుగా ఉన్న శివకు బిందు చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ బిందు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శివ మాత్రం అలానే బిందు వైపు బాధగా చూస్తూ ఉంటాడు. ఇక భూమి పేరు మీద పంతులు గారు పూజ చేయటం పూర్తవగానే, పదండమ్మా అటు వెళ్ళి కూర్చుందాం అని చెప్పి గగన్ అంటాడు. నాయన 2 నిమిషాలు ఆగండి, ప్రసాదం తీసుకొని వెళ్దురు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. మీరు పదండమ్మా, అందరికీ నేను ప్రసాదం తీసుకొని వస్తాను అని చెప్పి గగన్ అంటాడు. రమ్మ భూమి అని శారద భూమిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక గగన్ ప్రసాదం తీసుకొని శారద వాళ్ళ దగ్గరకు వెళ్తాడు. అందరికీ కూడా ప్రసాదం పెడుతూ ఉంటాడు. అన్నయ్య ఏంటిది అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. పులిహోర పొంగలి అని చెప్పి గగన్ అంటాడు. 2 కలిపి పొట్లం కట్టించుకొచ్చావా ఏంటి అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటే, ఆకులు ఎందుకు వేస్ట్ అని 2 కలిపే పొట్లం కట్టించుకొచ్చాను పూర్ణి అని చెప్పి గగన్ అంటాడు. నువ్వు నిజంగా గ్రేట్ అన్నయ్య, అమ్మ ఏమి ఆ కొడుకుని కన్నావే అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే, ఏయ్ పూర్ణి నిన్ను అని చెప్పి గగన్ పూర్ణిని కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే పూర్ణి పరిగెడుతూ ఉంటుంది. ఆగు పూర్ణి ఆగు అని గగన్ అంటూ ఉంటే, వదిన నువ్వే నన్ను సేవ్ చేయాలి అని పూర్ణి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే, ఆగు బావా, పూర్ణి ఏదో చిన్నపిల్ల, సరదా కంటే నువ్వు కూడా చిన్నపిల్లాళ్ళ బిహేవ్ చేస్తున్నావు అని భూమి గగన్ వెనక పరిగెడుతూ ఉంటుంది. ఇక అలా సంతోషంగా గుడిలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇక స్టేజ్ మీద ఒక పెద్దాయన నుంచుంటాడు. సంక్రాంతి సంబరాలకు వచ్చిన భక్తులంతా కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. పదండమ్మా, ఏవో ప్రోగ్రామ్స్ ఉన్నట్టున్నాయి చూద్దాం అని చెప్పి గగన్ అంటాడు. పదనానా అని చెప్పి శారదంటుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు ఈ గుడిలో ఎలా జరుగుతాయో పాత భక్తులందరికీ తెలుసు, కొత్త భక్తులకి తెలియదు కాబట్టి తెలియజేస్తున్నాను. మొదటగా ఇక్కడ పాటల పోటీలు, డాన్స్ కాంపిటీషన్లు, ముగ్గుల పోటీలు ఉంటాయి. ఆ తర్వాత కర్రసాము ప్రోగ్రాం ఉంటుంది. కర్రసాములో ప్రతి సంవత్సరం శరత్చంద్ర గారే గెలుస్తున్నారు. మరి ఈ సంవత్సరం శరత్చంద్ర గారిని ఎవరైనా బీట్ చేస్తారో లేదో చూద్దాం అని చెప్పి ఆ పెద్దాయన చెప్తూ ఉంటాడు. అమ్మాయిలు ముగ్గుల పోటీలకి రెడీయా అని చెప్పి పెద్దాయన అంటూ ఉంటే, రెడీ అని చెప్పి ఆడవాళ్ళంతా చెప్తూ ఉంటారు. ముందుగా అయితే డాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం అని చెప్పి పెద్దాయన అంటూ ఉంటాడు. డాన్స్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే స్టేజ్ మీదకు రండి అని చెప్పి పెద్దాయన పిలవటంతో, అమ్మ భూమి నువ్వు గగన్ వెళ్ళి డాన్స్ చేయండి అని శారద అంటుంది. మేమా అని చెప్పి భూమి అంటూ ఉంటే, అవును వదిన, ఈరోజు పండగ, నువ్వు అన్నయ్యతో పాటు నేను శివ కూడా వేస్తాం అని చెప్పి పూర్ణి అంటుంది. సరే పదండి వెళ్దాం అని చెప్పి భూమి అంటుంది. ఇక అందరూ కలిసి చాలా సంతోషంగా డాన్స్ చేస్తూ ఉంటారు. డాన్స్ చేయటం పూర్తవగానే ఇంకా ముగ్గుల పోటీలు మొదలు పెడదామా అని చెప్పి పెద్దయిన అంటూ ఉంటాడు. అమ్మాయిలు ముగ్గులు అన్నీ రెడీ చేసుకొని ముగ్గులు వేయండి అని చెప్పి చెప్తూ ఉంటే ఆడవాళ్ళంతా ముగ్గులు వేస్తూ ఉంటారు.
అమ్మ భూమి, నువ్వు కూడా ముగ్గు వేస్తావా అని శారద అంటూ ఉంటే, లేదులేండి అత్తయ్య, ఇప్పటికే డాన్స్ చేశాను కదా, కాళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి అని భూమి అంటుంది. వద్దమ్మా, భూమిని ఎక్కువ ఇబ్బంది పెట్టకు అని చెప్పి గగన్ అంటాడు. అబ్బో, అన్నయ్యకు పెళ్ళ మీద ఎంత ప్రేమో అని చెప్పి పూర్ణి అంటుంది. పూర్ణి, నీకు దెబ్బలు పడతాయి అని చెప్పి గగన్ అంటాడు. ఇక ముగ్గుల పోటీలు కూడా పూర్తవుతాయి. ఇక ఆఖరిదిగా శరత్ చంద్ర గారి కర్రసాము కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళంతా కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పి పెద్ద ఆయన చెప్తూ ఉంటాడు. ఇక కర్రసాము ప్రోగ్రాం కూడా స్టార్ట్ అవుతుంది. కర్రసాములో శరత్ చంద్రపై గెలవడానికి వచ్చిన వాళ్ళంతా కూడా శరత్ చంద్రపై ఓడిపోతూ ఉంటారు. మా బావను మించి ఎవరు కూడా కర్రసాము ఆళ్ళెవరు పిన్ని అని అపూర్వ గోరింటాకుతో చెప్తూ ఉంటుంది. అమ్మా, ఇక మనం బయలుదేరదామా అని గగన్ అంటాడు. సరే నాన్న అని చెప్పి శారద అంటుంది. ఇక భూమి, గగన్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా కర్రసాములో గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఏది చెప్తే అది వినాలి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా శరత్ చంద్ర గారే ఈ కర్రసాములో గెలుస్తున్నారు. శరత్ చంద్ర గారు చెప్పిందే ఎదుటివారు వినాల్సి వస్తుంది. ఈ సంవత్సరమైనా శరత్ చంద్ర గారిపై ఎవరైనా గెలుపు సాధిస్తారేమో అనుకున్నాము, కానీ ఎవరు గెలుపు సాధించలేకపోయారు. ఇంకెవరైనా శరత్ చంద్ర గారిపై పోటీ పడతారా అని చెప్పి పెద్దయిన మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటే కారు దగ్గరకు వెళ్ళిన గగన్ ఆ మాటలను వింటాడు. ఒక్కసారిగా కర్రసాము జరిగే ప్రోగ్రాం దగ్గరికి వెళ్తూ ఉంటే, ఎక్కడికి నాన్న అని శారద అంటూ ఉంటుంది. ఒక్క 2 నిమిషాలమ్మా అని చెప్పి గగన్ అంటాడు. ఇక గగన్ వెనకే శారద వాళ్ళు కూడా వెళ్తారు. ఏంటి, ఎవరు లేరా? విజేతగా శరత్ చంద్ర గారినే అనౌన్స్ చేసేయమంటారా అని చెప్పి పెద్ద ఆయన అంటూ ఉంటే, నేను పార్టిసిపేట్ చేస్తాను కర్రసాములో అని చెప్పి గగన్ వెనుక నుంచి అంటూ ఉంటే, శరత్ చంద్ర షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి, నువ్వు శరత్ చంద్ర గారితో పోటీ పడతావా బాబు అని పెద్ద ఆయన అంటూ ఉంటే, పోటీ పడటమే కాదు, గెలుస్తాను. గెలిస్తే నేనేం చెప్తే శరత్ చంద్ర గారు అది చేస్తారా అని గగన్ అంటూ ఉంటే, ఈ గేమ్లో రూలే అది బాబు అని చెప్పి పెద్ద ఆయన చెప్తూ ఉంటాడు. భూమి తన తండ్రి ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటుంది. భూమికి తన తండ్రి ఆశీర్వాదం ఇప్పించాలంటే ఈ కర్రసాములో నేను పాల్గొనాలి, శరత్ చంద్రపై గెలుపు సాధించాలి అని గగన్ మనసులో అనుకుంటాడు. వెంటనే కర్రసాములో పాల్గొనటానికి బట్టలు మార్చుకొని పోటీలోకి దిగుతాడు. ఏంట్రా గగన్, నాపైన గెలుస్తావా అని శరత్ చంద్ర అంటూ ఉంటే, గెలుస్తాను, నేను చెప్పింది నీతో చేపిస్తాను అని చెప్పి గగన్ అంటాడు. బాబు రెడీనా అని పెద్దాయన అంటూ ఉంటే, రెడీ అని చెప్పి గగన్ అంటాడు. ఇక కర్రసాములో గగన్, శరత్ చంద్ర ఇద్దరు కూడా పోటీ పడుతూ ఉంటారు. ఇక మొదటగా గగన్ శరత్ చంద్రను కొడతాడు. అప్పుడు అపూర్వ, చూసావా పిన్ని, నా బావ చేతుల్లో ఆ గగన్ చిత్తుగా ఓడిపోతున్నాడు అని చెప్పి గోరింటాకుతో చెప్తూ ఉంటుంది. మమ్మీ, బావ దెబ్బలు తింటున్నాడు మమ్మీ అని నక్షత్ర అంటూ ఉంటే, ఆగు నక్షత్ర, ఇప్పుడు మనకి మీ డాడీయే ముఖ్యం, మీ బావ కాదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అది కాదు మమ్మీ, బావ తన్నులు తింటుంటే చూడలేకపోతున్నాను మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. నోరు మూసుకో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అలా కర్రసాములో గగన్ శరత్ చంద్ర పోటీ పడుతూ ఉంటే ఇంకా గగన్ శరత్ చంద్రను కొడతాడు. శరత్ చంద్రని కొట్టడంతో శరత్ చంద్ర కింద పడిపోయి సడన్గా లేవకుండా అవుతాడు. ఇదేంటమ్మాయి, అల్లుడు గారు గెలుస్తారనుకుంటే అల్లుడు గారు ఇలా పడిపోయారు అని గోరింటాకు అంటూ ఉంటుంది. బావా బావా అని అపూర్వ పిలుస్తూ ఉంటే శరత్ చంద్ర మెల్లగా కళ్ళు తెరుస్తాడు. లే బావా, అనవసరంగా నీకు ఈ కర్రసాములు ఎందుకు బావా, వద్దులే, వచ్చేయి బావా బయటికి అని అపూర్వ అంటూ ఉంటే, లేదు అపూర్వ, అసలైన పోటీ ఇప్పుడే ఉంది, నేను ఈ గగన్ మీద గెలవాలి అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. గగన్ మీద గెలవాలా? ఈ గగన్ చూస్తే ఎద్దే ఉన్నాడు, నా బావ వయసు అయిపోయినవాడు, ఎలా గెలుస్తాడు అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర దెబ్బలు తింటూ ఉంటే భూమి బాధగా శరత్ చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు గగన్ శరత్ చంద్రాని కర్రసాములో బాగా కొడుతూ ఉంటాడు. ఇక భూమికి ఏం చేయాలో అర్థం కాక గుడిలో ఉన్న దేవుడి దగ్గరకు వెళ్ళి, దేవుడా, ఇటు చూస్తే బావ, అటు చూస్తే నాన్న, ముందు చూస్తే గొయ్యి, వెనుక చూస్తే నుయ్యి అన్నట్టు ఉంది నా పరిస్థితి. బావ గెలిచిన, నాన్న గెలిచిన నేను సంతోషపడతాను, అలానే బాధపడతాను కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు, ఇద్దరిలో ఎవరిని గెలిపించమని అడగాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని భూమి బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అపూర్వ భూమి వెనకే వచ్చి, భూమి, కర్రసాములో గగన్ ఓడిపోతే
మీ నాన్న నిన్ను కూతురుగా దగ్గరికి తీస్తా అన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. నిజమా పిన్ని అని భూమి అంటూ ఉంటే, నిజమే అని చెప్పి అపూర్వ అంటుంది. అయితే బావ ఓడిపోతాడు, నేను మాటిస్తున్నాను అని చెప్పి భూమి అంటుంది. సరే వెళ్ళి పని పూర్తి చేయి అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక భూమి పరిగెత్తుకుంటూ కర్రసాము జరిగే దగ్గరకు వెళ్తుంది. ఇంకా భూమి గగన్ దగ్గరకు వెళ్ళి, బావా నా కోరిక తీరుస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటి భూమి అని గగన్ అంటూ ఉంటాడు. బావా మా నాన్న చేతిలో కర్ర సాములో ఓడిపో బావా అని భూమి అంటుంది. గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు భూమి అని గగన్ అంటూ ఉంటే, ఓడిపోతే మా నాన్న నన్ను కూతురుగా దగ్గరకు తీస్తానని కబురు పంపాడు బావా, అందుకే నా కోరిక తీర్చవా బావా అని భూమి అంటూ ఉంటే, గగన్ ఏం మాట్లాడకుండా భూమి వైపు చూస్తూ ఉంటాడు. మీ నాన్నకు నీ పైన ప్రేమ కల్పించాలనే కర్రసాములో గెలిచి నేను చెప్పింది మీ నాన్నతో చేపిద్దామనుకున్నాను, కానీ నేను ఓడిపోతే అది జరుగుతుందంటే నువ్వు సంతోషంగా ఉంటావంటే ఖచ్చితంగా చేస్తాను భూమి అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నావు బావా అని భూమి అంటూ ఉంటే, తప్పకుండా మీ నాన్న చేతిలో నేను ఓడిపోతాను భూమి అని చెప్పి గగన్ అంటాడు. ఇక గగన్ అలా భూమితో మాట్లాడుతూ ఉంటే, బాబు ఇంకా ఎంతసేపు త్వరగా రా అని చెప్పి పెద్దయిన పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో గగన్ వెళ్ళి శరత్చంద్రతో తలపడుతూ ఉంటాడు. ఇక శరత్చంద్ర చేతిలో గగన్ తన్నులు తింటూ ఉంటాడు. ఇప్పుడు నాకు అసలైన కిక్ వస్తుంది పిన్ని అని అపూర్వ అంటూ ఉంటుంది. అమ్మాయి అల్లుడు గారు నిజంగానే అలా చెప్పారా అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటే, ఆయన అలా ఎందుకు చెప్తారు పిన్ని, ఆ గగన్ని ఓడించటం కోసం ఇదంతా నేను వేసిన స్కెచ్ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అమ్మో నువ్వు మామూలు దానివి కాదమ్మాయి అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది. ఏం చేశారు వీళ్ళు, ఎందుకు బావ నాన్న చేతుల్లో తన్నులు తింటున్నాడు అని నక్షత్ర ఆలోచిస్తూ ఉంటుంది. గోరింటాకు ఉన్నట్టుండి బావ ఎందుకు నాన్న చేతుల్లో తన్నులు తింటున్నాడు అని నక్షత్ర గోరింటాకుని అడుగుతూ ఉంటుంది. ఇక అపూర్వ చేసిందంతా కూడా గోరింటాకు నక్షత్రకు చెప్తుంది. బావ దెబ్బలు తినడానికి వీల్లేదు, బావకు నిజం తెలియాలి అని చెప్పి నక్షత్ర గగన్ దగ్గరకు వెళ్ళి, బావా నీతో మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏంటి అని రక్తం కారుతున్న గగన్ అడుగుతూ ఉంటే, మా నాన్న భూమిని నిజంగా దగ్గరకు తీస్తానలేదు, నిన్ను మా నాన్న చేతిలో ఓడించడం కోసం మా అమ్మ వేసిన స్కెచ్ ఇది అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. నిజమా అని గగన్ అంటూ ఉంటే, నువ్వు దెబ్బలు తింటుంటే నిన్ను ప్రేమించిన దానిగా చూడలేక నిజం చెప్తున్నాను బావా అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. సరే అయితే ఇప్పుడు ఈ గగన్ దెబ్బేంటో చూపిస్తాను అని చెప్పి గగన్ ఎదురు తిరిగి శరత్చంద్రాన్ని కొడుతూ ఉంటాడు. దాంతో శరత్చంద్ర కుప్పకూలి పడిపోతాడు. ఇక శరత్చంద్ర కింద పడి లేవకపోవడంతో కర్రసాములో ఈసారి శరత్చంద్ర గారిని మించి గగన్ బాగా ఆడాడు, శరత్చంద్ర గారిని ఓడించాడు, గగన్ గెలుపు సాధించాడు అని అనౌన్స్ చేస్తూ ఉంటే, బావేంటి ఇలా చేశాడు అని భూమి బాధపడుతూ ఉంటుంది. ఇక భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా కర్రసాములో నుంచి పరిగెత్తుకుంటూ గగన్ భూమి దగ్గరకు వెళ్ళి, భూమి ఆగు భూమి, నేను చెప్పేది విను భూమి అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి బావా నువ్వు చేసింది, నా తండ్రి ప్రేమ నాకు దక్కుతుందనుకుంటే నువ్వు గెలిచావేంటి బావా అని భూమి అంటూ ఉంటే, నిజంగా మీ నాన్న నిన్ను దగ్గరకు తీస్తా అనలేదు భూమి, ఇదంతా అపూర్వ ఆడుతున్న నాటకం, మీ నాన్న దగ్గర నుంచి నీకు ప్రేమ అందించటం కోసమే నేను ఈ కర్రసాములో గెలిచింది, రా భూమి నిన్ను మీ నాన్నను కలుపుతాను అని చెప్పి గగన్ అంటాడు. ఇక కర్రసాములో గెలిచిన గగన్ ఏం చెప్తే శరత్చంద్ర గారు అది చెయ్యాలి, చెప్పు బాబు నీ కోరికేంటో చెప్పు అని చెప్పి పెద్ద ఆయన అంటూ ఉంటే, చెప్పిన తర్వాత కాదనరు కదా అని చెప్పి గగన్ అంటాడు. మాట తప్పే వంశంలో పుట్టలేదు అని చెప్పి శరత్చంద్ర అంటాడు. అయితే చెప్తున్నాను వినండి, మీ కూతురు భూమిని మీరు దగ్గరకు తీయాలి, ఈరోజు తన పుట్టినరోజు, తనకు ఆశీర్వాదం ఇవ్వాలి అని చెప్పి గగన్ అంటాడు. అది జరగదు అని చెప్పి శరత్చంద్ర అంటాడు. ఏంటండి కర్రసాములో గెలిస్తే ఓడిపోయిన వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలన్నారు కదా, మరేంటి జరగదంటున్నారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. శరత్చంద్ర గారు రూల్స్ అంటే రూల్సేనండి అని చెప్పి పెద్ద ఆయన చెప్తూ ఉంటే, సరే భూమిని నా కూతురుగా మీ అందరి సమక్షంలో అంగీకరిస్తున్నాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. ఇక శారద అక్షంతలు తీసుకొని వెళ్తుంది. ఇక ఇదిగోండి అన్నయ్య గారు అక్షంతలు అని శారద ఇస్తూ ఉంటే, శరత్చంద్ర అందరి సమక్షంలో భూమి తలపై అక్షంతలు వేస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.